తోటి విద్యార్థులందరికీ కూడా 81, 82 10th క్లాస్ బ్యాచ్ అందరికీ కూడా శుభోదయం. ప్రత్యేకంగా మనకి అకామిడేషన్ ఇచ్చిన మంగతయారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఏంట్రా అవునా ఏంట్రా అనేది చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ మధ్య మా ఇంట్లో అద్దుకున్నారు వాళ్ళు. అద్దుకున్న వాళ్ళు నా మీద కొద్దిగా కంప్లైంట్ పెట్టారు. మా ఇంట్లో ఉంటుంది నా మీద కేసు పెడితే హైదరాబాద్ వెంకటేశ్వరరావు, తిరుపతి నుంచి కొనలరావు. హలో, హైదరాబాద్ వెంకటేశ్వరరావు ఫోన్ చేసి ఏంటానికి ఇబ్బంది వచ్చిందంటే అడిగి ఏంటి ఇబ్బంది ఏంటి అని లోకల్లో వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారట, డిగ్రీ క్లాస్మేట్స్తో మాట్లాడి నీకేం ప్రాబ్లం లేదు, నీకేం తప్పు లేదు, నేను కనుక్కున్నాను, నీకేం ఇబ్బంది లేదు ధైర్యం చెప్పాడు. కొన్నాళ్ళలో కాన్ఫిడెన్స్ కలిపాడు. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఆలకించట్లేదు. హలో, ఎవరు ఆలకించట్లేదు. నేను 2009 వరకు గవర్నమెంట్ జాబ్ చేశాను. 2009 వరకు టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల ట్రాన్స్ఫర్ వస్తే ఆగిపోయి ఎల్ఐసి ఏజెంట్గా సెటిల్ అయిపోయాను. ప్రజెంట్ ఎల్ఐసి ఏజెంట్గాను స్టార్ హెల్త్ చేసుకుంటా, శ్రీరాములో కొన్ని డిపాజిట్స్ చికిత్స చేసుకుంటా జీవనాధారం గడుపుతున్నాను. హలో, మనందరం ఒకసారి ఏమంటే ప్లీజ్ మనందరం ఒకసారి మే 23 కలుసుకునే అవకాశం ఉంది. మే 23వ తారీఖు మనందరం కూడా ఒక వేదికలో కలుసుకుంటాము. కంపల్సరీగా కలుసుకుంటాము అనుకుంటున్నాను. ఎందుకంటే మా పాప మ్యారేజ్ కుదిరింది. మన మార్చ్ 1 ఎంగేజ్మెంట్ అయింది. మే 23వ తారీఖున మంచి లగ్నం ఉంది వాళ్ళిద్దరు నక్షత్రాల పేరున. అయితే వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారికి అంతీష్ వల్ల రేపు ఉగాది లేక లగ్నాలు పెట్టుకున్నామని అన్నారు. మే 23వ తారీఖునే 99% అవుతుంది. ఆ రోజు మాత్రం కంపల్సరీగా అందరూ రావాలి. గ్రూప్లో టచ్లో ఉన్నాను. మే 23వ తారీఖు ఫ్రైడే అయింది. నైట్ 9:15 మే 23న అర్థమైన విషయం. సరే, అందరూ ఇంకా విషయాలు మాట్లాడాల్సి ఉండగానే మన మధు ఇల్లు తొందరగా క్లోజ్ చేయమంటున్నారు. విషయం అది. ఓకే, ప్రోగ్రాంలో దిగాలంటున్నారు. మే 23వ తారీఖున మీరు అందరూ కూడా వస్తారు, తప్పకుండా రావాలి. ఉంటాను మరి.